97 crores ఇన్కమ్ జనరేట్ చేయడానికి 988 crores ఖర్చు చేసిందంటే నమ్ముతారా? ₹1 సంపాదనకి ₹10 ఖర్చు అని చెప్పొచ్చు. ఈ విధంగా 20 years నుంచి కూడా ఆపరేట్ చేసుకుంటూ వస్తున్న సంస్థ ఇప్పటి వరకు ప్రాఫిట్లో లేదని చెప్పొచ్చు. మరి ఆ సంస్థ ఏంటని మాట్లాడుకుంటే క్లియర్ ట్రిప్. ఇయర్ ఇన్కమ్ 97 crores అండ్ ఇన్వెస్ట్మెంట్ 988 crores. 500 crores అంతా కూడా డిస్కౌంట్ కూపన్ మీద ఇవ్వడం జరిగింది. 810 crores ఇంకా లాస్ అనే చెప్పొచ్చు. ఈ సంస్థకున్న కాంపిటేటర్ మనం మాట్లాడుకుంటే మేక్ మై ట్రిప్ 18-20 crores ప్రాఫిట్ తో ఉంది. అండ్ ఈజీ మై ట్రిప్ కూడా 103 crores తో ప్రాఫిట్ లో ఉంది. మరి ఈ సంస్థ ఇంత దిగజారడానికి, లాస్ లో ఉండడానికి ద మేజర్ రీజన్ ఏంటంటే, నెంబర్ 1 మాట్లాడుకుంటే సూపర్ ఫోకస్ ఆన్ డిస్కౌంట్. కంప్లీట్గా డిస్కౌంట్ మీద ఫోకస్ చేయడం జరిగింది అండ్ హోటల్ మీద ఫోకస్ చేయలేదు. అంటే హోటల్ మీద వచ్చే ప్రాఫిట్ ఎక్కువగా ఉంటుంది, అది 18-20% ఉంటుంది. అండ్ ఎయిర్లైన్ మీద 0.6-0.7% మాత్రమే ప్రాఫిట్ ఉంటుంది. 2001లో ఈ కంపెనీని ఫ్లిప్కార్ట్ తీసుకోవడం జరిగింది. దాని తర్వాత మేనేజ్మెంట్ మారిపోయింది. సో ఇదంతా కూడా ఒక మనం స్టార్ట్అప్ వరల్డ్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సంస్థ అయినా సరే, మనమైనా సరే, ఎక్కడైతే మనము డిస్కౌంట్ అండ్ ఆఫర్ ఇస్తున్నామో ఇవన్నీ కూడా మేజర్గా మనము థింక్ చేసి ఏ విధంగా మనము తీసుకెళ్లాలనేది ఆలోచించాలి. లేదంటే ఎక్కువ ఆఫర్స్ చేసుకుంటూ వెళ్తే మనం కంపెనీ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు. ఇలాంటి మోర్ బిజినెస్ అప్డేట్స్తో మీ ముందుకు వస్తుంటాను. వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.